ఒక మాట వింటే నా మనసుకి చాలా బాధగా ఉంటుంది. ఏంటంటే, క్రైస్తవ్యం అనేది విదేశీ మతం అని ఎవరైనా అన్నారు అనుకోండి, నేను నిద్రపో ఉంటున్నా సరే లేచి బాధ కలిగిస్తుంది నాకు ఆ మాట. క్రైస్తవ్యం అనేది విదేశీ మతమా? అసలు క్రైస్తవులు చేసే సేవ ఏంటి అనేది నేను రీసెర్చ్ చేయడం జరిగింది. ఆ రీసెర్చ్లో కొన్ని విషయాల్ని మీ ముందుకు నేను తీసుకొస్తూ ఉన్నాను. ముందుగా నేను ఒక విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. దేశం అంటే ఎంతమందికి ఇక్కడ ప్రేమ ఉందో వాళ్ళు చేయలేదండి. అందరికీ ఉంది ప్రేమ. అందుకే అందరూ ఏం చేస్తున్నారు? చక్కగా దేశం అంటే ప్రేమిస్తున్నారంటే ప్రేమిస్తున్నారు. నిజంగా మీకు దేశం మీద ప్రేమ ఉంటే ఈ రోజు నుంచి మీరు అందరూ అంటే క్రైస్తవ సమాజం అంతా కూడా ఏకం అవుతారు. ముఖ్యంగా వారు ఎలా ఉండాలో దేవుడు ఒక మాటని బైబిల్లో రాయించాడు. అలా ఉంటేనంట మన దేశం అంట బాగుపడుతుందట. ఒకసారి ఆ రిఫరెన్స్ చూద్దామా? 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి పరిశీలించేద్దాం. అక్కడ దేవుడు ఏ మాట అంటున్నాడో చూద్దాం. నిజంగా మనం అలా ఉంటే మనం ఏమవుతాం? మన దేశం ఏమవుతుందో చెప్తున్నాడు దేవుడు. చూద్దాం ఒకసారి. దేవుడు మాట అంటే మాట. చూద్దాం ఒకసారి ఆ మాటలోకి వెళ్దాం. నా పేరు పెట్టబడిన నా జనులు. అబ్బా, ఆయన పేరు పెట్టబడే జనులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మరొకసారి చెయ్యాలి. క్రైస్తవులు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని. ఎంతమంది తగ్గించుకుంటున్నారు? ఇప్పుడు చేయాలా అంటే కొందరు ఎత్తారు, కొందరు ఎత్తలేదు. అంటే చాలామంది తగ్గించుకోవట్లేదు అనమాట. డెనామినేషన్ పేరు విడిపోయాం, సంఘాల పేట విడిపోయాం. ఇదేనండి చాలా వీక్నెస్. అందుకే ఎదుటివాడు మనల్ని ఏమంటున్నాడంటే మీది విదేశీ మతం అంటున్నారా? మనం ఏం చేస్తున్నామంటే తలదించుకొని వచ్చేస్తున్నాం. అదిగో ఆ బ్రిటిష్ వాడు తీసుకొచ్చాడు ఈ మతాన్ని అంటున్నప్పుడు మనం తలదించుకొని వచ్చేస్తున్నాం. అంటే కారణం ఏంటంటే మనకేమి లేదంటే తగ్గింపు లేదు. వాళ్ళ దగ్గర తగ్గమని చెప్పట్లేదండి. అలాగని మీరు రాంగ్ అర్థం తీసుకోవద్దు. వాళ్ళ దగ్గర తగ్గక్కర్లేదు. మనం అసలు మనకే ఏం లేదు, తగ్గింపు లేదు. దేవుడు అంటున్నాడు, నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచెదను అన్నాడు. చూసారా?